ఇక ఆగా బస్సు డ్రైవర్ గిట్లా జరంత అటు ఇటు ఉండుంటేనా ఎంత ఘోరం జరిగి ఉండేదో తెలుసునా. రోజాడు తీరినే పొద్దుగాల బడికి పోయే పిల్లగాళ్ళని ఎక్కించుకొని పోతుండగా డ్రైవర్ సాబ్ ఇక గంటలనే బస్సుకున్న బ్రేకులు గిట్లా ఫెయిల్ అయినాయి. ఇక బ్రేకుల్ని ఎంత దొక్కినా బస్సు అయితే ముందుకే ఉరుకుతాను తప్పితే ఆగనైతే ఆగుతలేదు. ఇక డ్రైవర్తో పాటు బస్సులో ఉన్న పిల్లగాళ్ళందరూ ఆగమాగమైనరు. మరి అప్పుడు డ్రైవర్ సాబ్ ఏం చేసిండో ఎరికైనా ఎప్పుడు ఎందుకు కానీ చూపిస్తాను అడుగుండ్రి. ఇక ఈ ముచ్చటనైతే హైదరాబాద్ కుత్బుల్లాపూర్ ఇలాకాలో ఉన్న గాజుల రామారం దగ్గర జరిగిందిలా. సిఎంఆర్ స్కూల్ బస్సుల పిల్లగాళ్ళని ఎక్కించుకొని బడికి పోగా జరిగింది ముచ్చట. ఇక బ్రేకులు గిట్లా ఫెయిల్ కాగానే డ్రైవర్ సాబ్ జల్దీన హుషారయ్యిండు. ఇట్లానే చేసి పిల్లగాళ్ళకు ఏం కాకుండా కాపానికి తనలాడిండు. ఇక ఈ ముచ్చట్టు చూసిన అక్కడ చుట్టుపక్క పోలుస్తుండగా బండిని ఆపనికి తల ఓ చేసిండ్రు. అటు చేసి ఇటు చేసి ఇక బస్సునైతే మళ్ళీ తన చెప్పు షోతలోకి తెచ్చుకున్నారు. ఇక మెల్లగా బస్సును అక్కడ రోడ్డు పండున్న డివైడర్ గిట్లా టక్కర్ పెట్టించి ఆపేసిండ్రు. అటెన్క బస్సు ముందు కూరకకుండా టైర్ల ముందర బండరాలని పెట్టిండ్రు. ఇక దెబ్బగా డ్రైవర్ తో పాటు బస్సులు ఉన్నోళ్ళు అక్కడ ఉన్న చుట్టుపక్క పోలు అందరూ హమ్మయ్య అనుకుంటా దేవునికి మనసులో దండం గిట్లా పెట్టుకున్నారు. డ్రైవర్ గిట్లా హుషారుగా ఉండకపోయి ఉంటేనా ముచ్చట వేరే తీరా ఉండేదానికి అక్కడ ఉన్న వాళ్ళు అందరు చెప్పుకొస్తుండ్రు. మొత్తానికి పిల్లగాళ్ళు అయితే ఏం కాకుండా అవతల పడ్డారు. ఇక గంతకన్నా మంచి ముచ్చట ఏముంటుంది చెప్పుండ్రి. ఇక ఈ ముచ్చట గిట్లుంటే సక్కంగా లేని బస్సులలో పిల్లగాళ్ళని తోలుక రావాలని బండి నడిపేటోళ్ళు ఎట్లా పంపుతారని వాళ్ళ అయ్య వాళ్ళు గరం అవుతాండ్రు. ఏదన్నా జరగరాంది జరిగి మా పిల్లగాళ్ళకి ఏమైనా జరిగితే ఎవ్వరు జిమ్మేదారాన్ని నిలదీస్తుండ్రు. సర్కారోళ్ళు గిసొండి ముచ్చట్ల మీద నజరేసి నిబంధనలు పట్టించుకోకుండా తప్పు చేసేటోళ్ళ మీద జరంత గట్టి చర్యలు తీసుకోవాలని వాళ్ళంతా డిమాండింగ్ ఇట్లా చేస్తుండ్రు.